ఇప్పుడు హైదరాబాద్‌లో ఇళ్ళు, ఫ్లాట్లు కొనేవాళ్ళెవరు? అక్కడ వెల్ సెటిల్డ్ అవ్వాలనుకునేవాళ్ళు. ఇదివరకు ఆంధ్రాకి సంబంధించినటువంటోళ్ళు అక్కడ వ్యాపారాలు, పరిశ్రమలు వాటి కోసం అక్కడికి వెళ్ళడం వల్ల అక్కడ ఆస్తులు కొనుక్కుంటూ పోవడం వల్ల అట్లా పెరిగిపోయినాయి ఆ రేట్లన్నీ కూడా. లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ వ్యాపారాలు, పరిశ్రమలు పెట్టినోళ్ళు కూడా అట్లాగే జరిగింది. అదే సందర్భంలో ఈ ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం అక్కడికి వెళ్ళడం వల్ల మన వాళ్ళందరూ కూడా లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉండేది ఆంధ్ర వాళ్ళే. దానివల్ల అక్కడ అద్దెల కోసం, వీటి కోసం ఇళ్ళు అవి కావాలి కాబట్టి కొంతమంది డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఇళ్ళు కొనేసేసి అద్దెలకు ఇచ్చేసేసి డబ్బులు సంపాదించుకునేది ఉండేది. ఇప్పుడు క్రమంగా మన పిల్లలు అక్కడ చదివితే ఉద్యోగాలు రావు, ప్రభుత్వ ఉద్యోగాలకి అనర్హులు కాబట్టి ఆంధ్రాలో చదివించుకోవాలి. అట్లాగే అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయిపోతున్నారు. ప్లస్ ఇక్కడ వ్యాపారస్తులు అక్కడికి వెళ్ళి పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గింది. దానికి తోడు ఆస్తులు అక్కడ కొనటం కంటే ఇప్పుడు అమరావతి దగ్గర కొనుక్కుంటే బెటర్ అనుకోవడం ఇంకొకటి నడుస్తుంది. దీంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దానికి తోడు రేవంత్ రెడ్డి వచ్చి హైడ్రా పెంట పెట్టేటప్పటికి ఓవరాల్గా రియల్ ఎస్టేట్ భారీగా మందగించింది. తాజా లెక్క ప్రకారం చూస్తే థర్డ్ స్పాట్లో 54% హౌసింగ్ ప్లాట్ లాంచెస్ ఫాల్ కనబడుతోంది అన్నటువంటిది తాజాగా చెబుతోంది. ఓన్లీ రిచ్ హౌసెస్కి మాత్రమే బిజినెస్ ఉంది తప్పించి మిడిల్ క్లాసు ఇతర అంశాలకి బాగా డౌన్ అయిపోయింది అన్నటువంటి లెక్క చెప్తున్నారు.